శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి 9 నుండి 15వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో రవి శని యొక్క ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థానం మీనంలో, మరియు అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కొమ్మల్లో కొనసాగుతుంది. రాహుకేతుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో, అదేవిధంగా కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడితో కలిసి మకరంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకునే ముందు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క రాశిఫలాలు చెప్పడం జరుగుతున్నది. మీకు ఈ యొక్క మంగళవారి గంటల పంచాంగం మీకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది దొరకబడుతుంది. మరియు అదేవిధంగా గత సంవత్సరంలో చెప్పినటువంటి ఎన్నో ఫలితాలు నిజమవటం కూడా జరిగింది. మన యొక్క పంచాంగంలో చెప్పినట్లుగానే ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఏది ఆర్థిక మాంద్యం రాబోతుంది, మరి అదేవిధంగా ఈ యొక్క రాజకీయ మార్పులు అనేవి సహజంగా జరగబోతున్నాయి అని చెప్పి ఎన్నో జరగబోయేవి, అదేవిధంగా జరిగినవి వాటిలో క్లియర్గా రాయడం జరిగింది. ముహూర్తాల గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పంచాంగ విజ్ఞానం కావాలి, మరియు అదేవిధంగా మీ యొక్క రాశిఫలాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే ఏ యొక్క బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుందో, మరి అదేవిధంగా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు అందించబడుతుంది. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి అదొక సానుకూలమైనటువంటి ఫలితంగా చెప్పచ్చు. రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్ణయిస్తారు. మరియు అదేవిధంగా ఖర్చు పెట్టివంటే డబ్బు గురించి 1-2 సార్లు ఆలోచించాలి. మనకు వచ్చేటువంటి ఇన్కము, అదేవిధంగా రాబడి, ఖర్చు 2 బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా చేసేటువంటి ప్రయత్నాల్లో కొద్దిగా ఎక్కువగా కష్టపడి చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆపకూడదు, ఎలాగైనా సరే విజయాన్ని సాధించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఆ యొక్క దేవుడి యొక్క కృప మీ మీద ఉందని చెప్పి మీరు గట్టిగా నమ్ముతారు. మరియు రాశి వారికి మీకున్నటువంటి మనస్తత్వం మీద, ముక్కుసూటితనం మీద ఏదైనా ఒక విషయం ఉన్నట్లయితే నచ్చదు అనే విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటారు. మధ్యవర్తి పంచాయతీల్లోగాను వివాహ విషయాల్లో మధ్యవర్తిగా ఉండమని చెప్పి ఎవరైనా అడిగినా సరే, ఏ విషయమైనా సరే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నాకు ఇప్పుడు సమయం సరిగా లేదు, నేను ఉండలేను అని చెప్పి క్లియర్గా చెప్పించి పక్క తప్పుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఉన్నటువంటి మీ యొక్క చురుకుదనం, మరియు అదేవిధంగా మీ యొక్క చేసేటువంటి శ్రమశక్తి చూసి మీ మీద ఉన్నదానికన్నా ఎక్కువగా పనిని మీ మీద మోపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ యొక్క శారీరక శ్రమ నుంచి తప్పించుకోవడానికి ఒక బ్రేక్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రతిరోజు ఇచ్చే జీతానికన్నా ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. వాటికి ఒక బ్రేక్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వచ్చేటువంటి డబ్బులు దుబారా ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంటుంది. పిల్లల ఎదుగుదల గురించి, పిల్లలకి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి వెతుకులాట ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా ఉద్యోగంలో మార్పు చేరితేనే మనకు ఇంకా 10 రూపాయలు ఎక్కువ సంపాదించగలుగుతాను అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అర్థం కానటువంటి డిలే ఇస్తానన్నటువంటి వారు పదవి గురించి కానీ, నామినేటెడ్ పొజిషన్స్ గురించి కానీ, మీకు ఇస్తానటువంటి పదవి గురించి మొహం చాటేసేటువంటి వారి గురించి 1-2 సార్లు వాళ్ళని దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మన చుట్టూ ఉండేటువంటి వారిని కాపాడుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలంటే అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు.
రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో రొటేషన్ బాగానే ఉంటుంది, కానీ ఏదో ఒక అడ్డంకి కొన్ని విషయాల్లో అడ్డంకి పడుతూ ఉంటుంది. అవి ముందుకు జరగనటువంటి పరిస్థితి. పనులు స్తబ్దుగా జరగటం, చాలా నెమ్మదిగా జరగటం, మీ వ్యవహార శైలికే విరుద్ధంగా మీరు భావిస్తారు. ఆ పనులని చాలా ఫాస్ట్గా జరపాలి, నేను ఇంత స్లోగా ఎప్పుడు లేను అని చెప్పి ఒక ఆలోచన ఎక్కువగా కొడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కొంచెం పురోగతి కనపడుతుంది. సంబంధ విషయాలు, బంధువులతో గడపటం, వివాహ వేడుకల్లో పాల్గొనటం, వారాంతాల్లో స్నేహితులతో గడపటం కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి, మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసా పఠించడం, సూర్యారాధన చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.